చెల్లె బాగా వచ్చిండే. ఏమండి రండి, లోపలికి రండి. లోపలికి వచ్చి నీతోటి మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మీ డాడీనాడా రమ్మను, మీ డాడీని బయటికి రమ్మను. ఏంది బాబు అట్లా మాట్లాడతాను? మా నాన్నతో మాట్లాడేది ఉన్నది, ఆయన తాగొచ్చినావా? అవునరా బామ్మది, బరాబర్ తాగే వచ్చిన. అయితే ఏంది, నీకు భయమా నీ అయ్యకు భయమా? ఏం చేస్తారు? అన్నా నువ్వు ఆగన్నా. ఏమండి గేట్ బయట ఏం మాట్లాడుతున్నారు? లోపలికి రండి. లోపలికి చేంజ్ చేయాలి చెప్పు, లోపలికి చేంజ్ చేయాలి. అసలు నాకు విలువ ఉన్నా అనే, నేనంటే నీకు విలువ ఉన్నా అంటానా? మీ అన్న రానుతోటే వచ్చి బండి ఎక్కొచ్చినావు, ఏంది చెప్పు నీ ముచ్చట? బావా మా ఇంటికి వచ్చి ఇష్టం మాట్లాడకు చెప్తాను నేను. నువ్వే కదా అన్నది, నా దరిద్రం పోతుంది, నా పిట పోతుంది, తీసుకోమా నువ్వే కదా చెప్పింది నాకు. అరే బాంబర్ది, ఇది నీకు అవసరం లేని ముచ్చట. మా పిల్ల మొగల మధ్యలో 100 ముచ్చట్లుంటాయి. ఇట్లా మాకు రోజుకు 4-5 గొడవలు అవుతాయి. అయితే నీతో వచ్చేస్తా అని అట్లా అంటే? బావా మాట అనడానికైనా పడడానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నా బావా. అయినా మా చెల్లె నా ముందే అంటే నేను ఎట్లా ఊకుంటా బావా? మీరు ఎందుకు పడతారా బామ్మర్ది? మీరు ఎందుకు ఊకుంటారు? మీకు అన్ని రకాలుగా అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బావ ఈ రోజున తాగిపోతాడు, తిరిగిపోతాడు, జాబ్ లేనోడు అయిండు కాబట్టి మీరు బావ ఒక మాట ఎందుకు పడతారు? పడరు. మీరే పెద్దోళ్ళు అయ్యారు, ఇలా మేమే చిన్నోళ్ళమైనా. బావా ఇంట్లో బట్టి నువ్వు అన్నావు, మేము పడ్డాం, అది ఓకే. మా చెల్లెకి హెల్త్ బాగాలన్నాక కూడా నువ్వు ఎట్లా అంటావు బావ మా చెల్లెల్ని? అదేరా బామ్మర్ది, నువ్వు పడకనే కదా ఈరోజు నీ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నావు. తీసుకొచ్చడం అయిపోయింది. ఇక మాటలు లేవు, ఏం లేవు. ఇక ఈరోజు ఏదో ఒకటి తేలాలి. ఇక చెప్పి ఏం చేద్దాం చెప్పిగా. పెద్దోడా నువ్వు ఆగురా. అల్లుడా కాలు చేతులు కడుక్కొని లోపలరా. ఏంది కాలు చేతులు పట్టుకొని లోపల రా? నా అత్త ఏ రోజునైతే నువ్వు మామ నా కాళ్ళు పట్టుకొని నా కాళ్ళు అడిగిల్లో ఆ రోజు నుంచే నాకు మొత్తం దరిద్రం పట్టుకున్నట్టు అయింది. ఇలా ఏదో ఒకటి తినాలి. మామని రమ్మను, మామతో మాట్లాడితే మీ ఎవరితో మాట్లాడేది కాదు. మా నాన్న లేడండి, ఏదో పనుందని చెప్పి బయటికి పోయాను. అట్లా గేట్ బయట మాట్లాడకండి, లోపలికి వచ్చి మాట్లాడండి. నేను ఇంట్లోకి ఏ ముఖం పెట్టుకొని రావాలి? నన్ను కాదని చెప్పేసి నన్ను అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చినావు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఇంట్లోకి రమ్మంటే నేను ఎట్లా రావాలి చెప్పు? మీ డాడీకి ఫోన్ చేసినాం మనం, ఇలా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఇక బావా మా నాన్నతో మాట్లాడుతూ ఉంటాను. మా నాన్నతో మాట్లాడాల్సిన అవసరం నీకేమున్నది బావా? అయినా మేము ఏం తప్పు చేసినాం బావా? నువ్వేం తప్పు చేసినావు, నేనేం తప్పు చేసినా అన్నీ బయటపడతాయి. కానీ నువ్వు హాస్పిటల్ కానీ తీసుకొని పోయినావు, సరే నేను ఏదో మాట్లాడినా, నువ్వు నీ చెల్లెని ఇంటికి తీసుకొచ్చినావు. ఇది ఎంతవరకు కరెక్టో నలుగుట్లా కూర్చుంటే మొత్తం బయటపడుతుంది. చలో మీ డాడీ రమ్మంటే 4 పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడుకుందాం. ఇక మనమే నువ్వు ఏంది కనుక అరేంజ్ చేసినావు అని చెప్పి. బావా నువ్వు తాగకుండా తిరుగుకుండా ఏం పని పాట లేకుండా పెద్ద మనుషులు పిలుస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాం? సరే ఎవరిని పిలుస్తావు పిలువు, వచ్చి మాట్లాడదాం. బరాబరి మాట్లాడదాం. చలో ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో, నేను కూడా పిలుచుకుంటా. ఈరోజు ఏదో తాడో పేదో చెప్తా. ఇక ఈ రోజు నుంచే నీకు నాకు ఎట్లాంటి సంబంధమే ఉండద్దు. ఇక పిలువు, ఎవరిని పిలుస్తావు పిలువు. మీకు మాకేం సంబంధం లేదు అంటున్నావు కదా బావా. మా చెల్లెని ఇక్కడే ఉంచుకుంటా, నీకు విడాకుల పేపర్లు పంపిస్తాం, చూసుకుందాం పోయిగా. విడాకుల పేపర్లు పంపిస్తావా బామ్మర్ది? బామ్మర్ది ఎన్ని రోజులకు నీ నోట్లకి ఒక మంచి మాట వచ్చిందిరా. శభాష బామ్మర్ది, తొందర నువ్వు ఈ పని చేయరా. ఇగో నీకెంత ఉంటే మరి మాకెంత ఉండాలి? విడాకులు పంపిస్తా పో, ఇక్కడ ఇంటి ముందర లొల్లియకు. అన్నా నువ్వు ఆగన్నా, ఎందుకట్లా మాట్లాడుతున్నావు బావతోని? ఏమండి మీరు ఆయన అన్న మాటలు ఏం పట్టించుకోకండి, లోపలికి రండి. లోపలికి వచ్చుడు ఏంది, ఏమండి ఏంది? ఇప్పుడు మీ అన్న ఏం మాట్లాడి విన్నావు కదా, లాయర్ దగ్గర పోయి నోటీసులు పంపిస్తాడు విడాకులే పంపియని. ఇప్పుడే దుకాణంలో పోయి పెన్ను కొనుక్కొని రెడీగా ఉంటా. ఇక నీకు నాకు ఈ రోజు ఏ సంబంధం లేదు. అబ్బా ఆయన మాటలు ఏం పట్టించుకోకండి. అన్న ఎందుకు అట్లా అన్నావురా? ఆయన నీకు ఏడ పని లేదు, ఆయన గురించి తెలిసి అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏందే ఊరుకునే చెల్లి, నాకు అర్థం కాదు. పట్టప్పుడు అంటే పడ్డావు అయిపోయింది, కానీ ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు అంటే కూడా ఊకోనానే. నువ్వు ఎందుకు ఊకుంటావురా బామ్మర్ది? ఊకో, నీ నోటికి ఎంత అత్తే అంత నువ్వు మాట్లాడుతావు బావ అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా. అన్నావు కదా ఇప్పుడు నువ్వు పేపర్లు పంపిస్తా, లాయర్ పంపిస్తా, విడాకులు అది అని చెప్పేసి. బరాబరి విడాకులు అయ్యేరాక నీ వదిలిపెట్టేయలేదు, చూసుకుందాం. ఇక నీకే ఎంత ఉంటా మాకెంత ఉండాలి బావా? లేకపోతే మాట్లాడి బరాబర్ విడాకులు పంపిస్తా పో, నువ్వు సగపో. విన్నావు కదా మీ అన్న ఏమన్నాడు? ఈ రోజు నుంచి వెళ్ళి నీకు కానీ నాకు కానీ నీ కుటుంబానికి కానీ మా కుటుంబానికి ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు కనుక మళ్ళీ నా ఇంటికి రావాలని చూసినా, నాతో మాట్లాడాలని చూసినా నేను ఏందో చూపిస్తా నీకు. పంపిరా బాబా, నువ్వు పేపర్లు పంపి తొందర, ఎంత తొందర పంపితే అంత మంచిది నాకు. పంపి. అబ్బా ఏమండి ఆగండి, అన్న మాటలు ఏం పట్టించుకోకండి, నేను కూడా మీతో వస్తా అండి. ఆగండి. ఇటత్తో అబ్బా ఉండండి, నేను కూడా వస్తాను. నీకు నాకు ఈ రోజు ఏ సంబంధం లేదు. ఆగండి, ఆయన ఆగు లేదు. మీ ఓ డైవర్స్ పంపిస్తా అన్నాడు, వా డైవర్స్ పంపించిన తర్వాతనే చూసుకుందాం. ఇక ఏమండి ఆగండి. అబ్బా నీకేడ పని లేదన్నా.